సెక్యూరిటీ, ఇక్కడ ఉండే రిలీజియస్ ప్రాక్టీసెస్ రెండు సాధ్యమైనంత వరకు సాఫ్ట్ స్పోకెన్ మన వరకు దిస్ వాటర్ కావచ్చు, మిల్క్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సప్లైస్ జరుగుతుంటాయి. జనరల్గా ఏమవుతుంది, ఫుడ్ షార్టేజ్ వచ్చినప్పుడు ఏమన్నా కమ్ ఉంటుంది. రెండోది ఇంజనీరింగ్ ఈజ్ బెస్ట్ హియర్. మీకు అన్నీ కూడా మీకు ఏ బందోబస్తు అయినా సరే ఈ 2-3 లక్షలు వచ్చేటటువంటి బందోబస్తులో ఇన్ని టైప్స్ ట్యాగ్ విత్ ఆంధ్రప్రదేశ్ ఐడెంటిటీ. And all of us may be wearing different type of rank. You may be AP police flag will be highlighted. If we are not doing good thing, ఆఫీసర్స్ ఇంటర్వ్యూలో దాన్ని చేయడం జరిగింది సార్. కొంచెం అటువైపు మనం ప్రికాషన్ తీసుకుంటే మంచిది సార్. వచ్చి బ్రహ్మోత్సవాలు దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని మరోసారి చెప్పాను కదా. దాని ఇంపాక్ట్ ఇంకో దగ్గర పడి ఓవరాల్గా మళ్ళీ ఆ కంట్రోల్ చేసుకోవాల్సింది పోలీస్ దగ్గరకే వస్తుంది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు events and to protect that image also. Yesterday DG sir's briefing. వాటర్ సప్లై ఆగిపోతుంది, దానివల్ల భక్తులు ఇబ్బంది పడతారు సార్. కాబట్టి దయచేసి ఆ పాయింట్లో ఉన్న గేట్లో ఉన్న సార్, మామూలుగా మాడా వీధిలో 60-70,000 అట్లా ఆ వెహికల్స్ వెళ్ళాలి, భక్తులకు ఫుడ్, మనకి కూడా ఆ క్యాండిడేట్ యాజ్ ఏ అడిషనల్ ఎస్పీ ఆర్ యాజ్ ఏ డిఎస్పీ మీ సెక్టర్లో వాట్ హ్యాపెండ్, ఈరోజు ఏం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆఫీసర్స్ ఖచ్చితంగా డీబ్రీఫ్ చేసుకొని డీబ్రీఫ్ని ఎవ్రీడే మళ్ళీ మా కమాండ్ కంట్రోల్ నుండి ప్రతి ఒక్క ఆఫీసర్తో మాట్లాడడం జరుగుతుంది. కమ్యూనికేషన్ వెంకటేశాయ. వేదికమైన ఆఫీసర్స్, డిఐజీ గారికి, ఎస్పీ సుబ్రాయుడు గారికి, జైలు, ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశం అందరికీ రాదు, మనందరికి కూడా ఎక్కడో ఒకసాట ఏదో ఒక ఇక్కడ స్క్రూప్లెస్గా ఎన్ఫోర్స్ చేయడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్, దే కమ్ స్టే హియర్ ఫర్ డేస్ టుగెదర్ టు వాచ్. ఫ్యామిలీ మెంబర్స్ని దే విల్ కర్స్ యూ. ఎందుకు తీసుకొచ్చారు, నీకు సరిగ్గా చేత కదా, నువ్వు సీనియర్ ఆఫీసర్, దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్ అని మిమ్మల్ని కర్స్ చేస్తారు. ఆబ్వియస్గా మీ లిమిటేషన్స్ మీకు బాగా తెలుస్తాయి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు. సో దీనివల్ల మనం మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశాలు చాలామంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పోలీస్ ఆఫీసర్స్ని వివిధ రకాలైన పోలీస్ ఆఫీసర్స్కి ఇక్కడ రోల్ అసైన్ చేయడం జరిగింది. వాళ్ళని ఉద్దేశించి పోలీస్ డిపార్ట్మెంట్లో డిఐజీ గారు, ఎస్పీ గారు, అలానే జేఈఓ గారు, అలానే సిబిఎస్ఓ గారు, నేను కూడా ఇంటరాక్ట్ కావటం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రోలు, రెస్పాన్సిబిలిటీ గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఈ క్రమంలో అనేకమైన సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్తో పాటు అనేకమైన మిగతా సేవలు కూడా భక్తులకి ఇచ్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ రకంగా ఫెసిలిటేషన్ చేయాలి, ఫెసిలిటేటింగ్ రోల్ ఎలా ఉండాలి, అలానే కొన్ని చోట్ల రెగ్యులేటింగ్ రోల్ ఎలా ఉండాలి అనే దాన్ని పూర్తి స్థాయిలో చర్చించి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా పోలీస్ మాన్యువల్ ఒకటి తయారు చేసి డిస్ట్రిక్ట్ పోలీసు వాళ్ళు దాదాపు 18 సెక్టార్లుగా డివైడ్ చేశారు. 18 సెక్టార్లో సీనియర్ లెవెల్ ఆఫీసర్ నుంచి కటింగ్ ఎడ్జ్ లెవెల్ కానిస్టేబుల్ దాకా కూడా వాళ్ళ యొక్క రోల్ని పూర్తి స్థాయిలో డిఫైన్ చేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఉపయోగపడే ఇంటరాక్టివ్ సెషన్. దీనివల్ల ఆల్ పోలీసెస్
officers have been sensitized about their roles and responsibilities in the coming Brahmotsawas. దీనివల్ల పూర్తి స్థాయిలో టీటీడీ నుంచి పోలీస్ నుంచి ఏ రకమైన డిఫరెన్సెస్ లేకుండా కోఆర్డినేషన్ తోటి వర్క్ చేస్తారు. దీనివల్ల సీమ్లెస్గా మనకి మాడా స్ట్రీట్లో కానీ అవుట్ సైడ్ కానీ పిలిగ్రిమ్స్కి అన్నపానీయాలు కానివ్వండి, శానిటేషన్కి సంబంధించిన కానీ, లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఈ సర్వీసెస్ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. వాళ్ళకి కొన్ని స్లైడ్స్ వేయించి దాంట్లో పాసెస్ గురించి సెన్సిటైజ్ చేశారు. అలానే మూమెంట్ ఆఫ్ ది వెహికల్ గురించి చెప్పారు, సెన్సిటివ్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల పూర్తి స్థాయిలో ఒక టీమ్గా డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ, టీటీడీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తి స్థాయిలో ఒక టీమ్గా వర్క్ చేస్తారు. ఒక టీమ్గా వర్క్ చేసే క్రమంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఓవరాల్గా బ్రహ్మోత్సవం సక్సెస్ చేయడంలో అందరూ కూడా కంకణం కొట్టుకున్నారు. వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది వాళ్ళందరూ కూడా చాలా డివోషన్స్ తోటి డ్యూటీ కన్నా సేవ్ చేయడానికి వచ్చారు అనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వెరీ ప్రొడక్టివ్ ఇంటరాక్టివ్ సెషన్, చాలా యూజ్ఫుల్ ఇంటరాక్టివ్ సెషన్. సో ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. సో ఈ టీమ్గా బిల్డ్ చేయడంలో మేమందరం కూడా సీనియర్ లెవెల్లో కూర్చొని చర్చించి ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సక్సెస్ఫుల్ బ్రహ్మోత్సవాస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అది కూడా డిస్కస్ చేసాము. దానికి కూడా టూర్ మ్యాప్ వచ్చింది సీఎం గారి, దాని గురించి కూడా అది కూడా ఇక్కడ డిస్కస్ చేసాం. సీఎం గారి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కూడా అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ కానీ, డీఐజీ గారు కానీ, సివిఎస్ఓ కానీ అందరూ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ ఇష్యూ కూడా డిస్కస్ చేశాం. థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనరబుల్ సీఎం గారు 4వ తారీఖు వస్తున్నారు. 8వ తారీఖున గరుడోత్సవం జరగబోతోంది. 12వ తారీఖున మనకు చక్రస్నానం జరగబోతుంది. వీటన్నిటికీ కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సెక్యూరిటీ కానీ లేదా ట్రాఫిక్ నియంత్రణ కానీ ఇవన్నింటినీ కూడా ప్రాపర్గా ప్లేస్ టు ప్లేస్ బందోబస్తు ప్లేస్ చేయడం జరిగింది ప్రతి ఆఫీసర్ని కూడా. దీనికి మా డిఐజీ గారు మేము అందరం కలిసి బ్రీఫ్ చేయడం జరిగింది. అండ్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, సెక్యూరిటీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంచి దిగ్విజయమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు శాఖ వారు, టీటీడీ, విజిలెన్స్ మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాబోయే బ్రహ్మోత్సవాలను పూర్తిగా విజయవంతం చేయడం జరుగుతుంది.